Good morning, students. Welcome to our second session, Way Optics. ఇందులో ఈరోజు మనం నేర్చుకోబోయేది రెడ్ షిఫ్ట్ బ్లూ షిఫ్ట్ అనే టాపిక్ గురించి ముందుగా డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈజ్ మీన్ బై రెడ్ షిఫ్ట్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై బ్లూ షిఫ్ట్, ఇది చెప్పుకునే ముందు మనం డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ వేవ్స్ లెసన్లో తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి వాట్ ఈజ్ మీన్ బై డాప్లర్ ఎఫెక్ట్, మనకి ఇక్కడ ఒక వేవ్ యొక్క వెదర్ ఇట్ ఈస్ అ లైట్ వేవ్ ఆర్ అ సౌండ్ వేవ్, దాని యొక్క యాక్చువల్ ఫ్రీక్వెన్సీకి మరియు అపారెంట్ ఫ్రీక్వెన్సీకి మధ్య డిఫరెన్స్ పొజిషన్ చేంజ్ వల్ల ఉన్నప్పుడు దానివల్ల వచ్చే ఎఫెక్ట్ని ఏమంటామండి, డాప్లర్ ఎఫెక్ట్ అంటాం. అది సౌండ్ వేవ్ తీసుకున్నా లైట్ వేవ్ తీసుకున్నా సేమ్ అని ఉంటుంది. సౌండ్ వేవ్ గురించి మనం ఫస్ట్ లెసన్ తీసుకున్నామండి. ఈ థర్డ్ లెసన్లో లైట్ వేవ్ యొక్క డాప్లర్ ఎఫెక్ట్ అంటే లైట్లో డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ అనేది తీసుకుందాం. దీనికోసం మనం ఒక ఎగ్జాంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తే, ఎర్త్ మీద ఒక అబ్జర్వర్ ఉన్నారు, దూరంగా ఉన్న ఒక స్టార్, ఇక్కడ స్టార్ నేను సన్ అని తీసుకున్నాను, ఒక స్టార్ని అబ్జర్వ్ చేస్తాను. దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు వీటి మధ్య పొజిషన్ చేంజెస్, అంటే స్టార్ టువర్డ్స్ అబ్జర్వర్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనేది తీసుకుందాం. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ద స్టార్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. స్టార్ అనేది అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు దీని యొక్క వేవ్, అంటే లైట్ యొక్క వేవ్ యొక్క లెంత్ అని, దాని ఏమంటావు వేవ్ లెంత్ అంటాం. ఆ వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి, హై వేవ్ లెంత్. ఈ హై వేవ్ లెంత్ అవడం వల్ల ఏం జరుగుతుంది, మనకి విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే విబ్జిఆర్లోని విజిబుల్ రీజన్ అనేది ఎటు సైడ్కి మూవ్ అవుతుందండి, రెడ్ కలర్ సైడ్కి మూవ్ అవుతుంది. సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్ని ఏమంటాం, రెడ్ షిఫ్ట్ అంటాం. సింపుల్గా సింగిల్ కండిషన్, వెన్ ఎవర్ ద స్టార్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, స్టార్ అనేది అబ్జర్వర్ నుంచి బ్యాక్ సైడ్కి వచ్చినప్పుడు వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డ్యూ టు ద డిస్టెన్స్ చేంజ్ అవ్వడం వల్ల, డిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వేవ్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలా అయినప్పుడు ఆ విజువల్ స్పెక్ట్రమ్ ఎటు సైడ్ మూవ్ అవుతుందండి, విబ్జిఆర్లోని రెడ్ కలర్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. అందుకే దీన్ని ఏమంటారు, రెడ్ షిఫ్ట్ అంటాం. దీన్ని ఏమంటారండి, రెడ్ షిఫ్ట్ అంటాం. ఇప్పుడు అదే స్టార్ టువర్డ్స్ అబ్జర్వర్ మూవ్ అయితే, ఇక్కడ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అయితే హై వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది, టువర్డ్స్ అయితే ఏమవుతుందండి, లెస్ వేవ్ లెంత్. టువర్డ్స్ అయితే ఏమవుతుంది, లెస్ వేవ్ లెంత్. అలా అయినప్పుడు ఈ విబ్జిఆర్లో కలర్ ఎటు సైడ్ షిఫ్ట్ అవుతుంది, వైలెట్ కలర్కి షిఫ్ట్ అవ్వాలి. కానీ మన ఐ అనేది ఏ కలర్కి ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుందండి, బ్లూ కలర్కి ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది. సో హియర్ ద బ్లూ ఈజ్ ద సెన్సిటివ్ ఫర్ అవర్ ఐ. సో ఇక్కడ మనం వైలెట్ కన్నా బ్లూని బాగా అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి అది మనకు బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ విజువల్ స్పెక్ట్రమ్ ఎటు మూవ్ అయింది, బ్లూ కలర్ సైడ్కి మూవ్ అయింది. అంటే ఇక్కడ ఎటువైపు షిఫ్ట్ అయింది, బ్లూ కలర్కి షిఫ్ట్ అయింది. సో హియర్ ద విజిబుల్ స్పెక్ట్రమ్ షిఫ్టెడ్ టు బ్లూ కలర్. సో దిస్ ఈజ్ కాల్డ్ as బ్లూ షిఫ్ట్. అంటే ఏంటి, అబ్జర్వర్ టువర్డ్స్ అబ్జర్వర్ వైపుకి స్టార్ మూవ్ అయినప్పుడు వేవ్ లెంత్ అనేది తగ్గింది. వేవ్ లెంత్ తగ్గడం వల్ల విజువల్ స్పెక్ట్రమ్లో లైట్ అనేది ఎటు సైడ్కి మూవ్ అవుతుందంటే వైలెట్ సైడ్కి మూవ్ అవుతుంది. వైలెట్ ఇండిగో కలర్స్ సెన్సిటివ్ కాదు మన ఐకి కాబట్టి బ్లూ కలర్ అనేది మనకి ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని ఏమంటారండి, బ్లూ షిఫ్ట్ అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్. బై యూజింగ్ దిస్ కండిషన్ వీ గాట్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్. దీనివల్ల మనం ఏం కనుక్కున్నాం, రెడ్ షిఫ్ట్ అంటే ఏంటని తెలుసుకున్నాం, బ్లూ షిఫ్ట్ అంటే ఏంటనేది తెలుసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ టాపిక్. ఇన్ సెకండ్ టాపిక్, coherent and incoherent waves. కోహరెంట్ వేవ్స్ అంటే ఏంటి, యాక్చువల్గా కోహరెంట్స్ అనే వేవ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి, కోహరెంట్ సోర్సెస్ నుంచి వస్తాయి. ఏదైనా ఒక వేవ్ ఆరిజినేట్ అవ్వాలంటే కంపల్సరీ దానికి సోర్స్ ఉండాలి. ఇక్కడ వచ్చి ఏంటి, కోహరెంట్ వేవ్స్ ఎక్కడి నుంచి రావాలండి, కోహరెంట్ సోర్స్ నుంచి రావాలి. సో ఈ కోహరెంట్ సోర్స్ నుంచి వచ్చిన వేవ్స్ని కోహరెంట్ వేవ్స్ అంటారు. ఈ కోహరెంట్ వేవ్స్ని రెండు తీసుకున్నాను. ఆ టూ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండి ఫేజ్ డిఫరెన్స్ కూడా సేమ్ ఉంటే, ఇవి రెండు కంబైన్ అయినప్పుడు, వెన్ టూ యాడ్ అప్ దే ప్రొడ్యూస్ ఇంటర్ఫరెన్స్. అవి రెండు యాడ్ వల్ల మనకి ఏమవుతుందండి, ఇంటర్ఫరెన్స్ అనే ఫినామినా మనకు జనరేట్ అవుతుంది. ఆ ఇంటర్ఫరెన్స్ అనే ఫినామినాలో మళ్ళీ మనం అబ్జర్వ్ చేయొచ్చు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్
డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఈ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చండి? బ్రైట్ ఫ్రింగ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. డిస్ట్రక్టివ్లో ఏం అబ్జర్వ్ చేయొచ్చు? డార్క్ ఫ్రింగ్స్. ఇవి రెండు కంబైన్ అయితే వచ్చేది ఏంటంటే మనకి కాంబినేషన్ ఆఫ్ బ్రైట్ అండ్ డార్క్, కాంబినేషన్ ఆఫ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింగ్స్. ఈ ప్యాటర్న్ ఏమంటారు? ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అని అంటారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా 2 ఇన్కోహరెంట్ వేవ్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? సో ఇన్కోహరెంట్ వేవ్స్ దేని నుంచి వస్తాయండి? ఇన్కోహరెంట్ సోర్స్ నుంచి ఇన్కోహరెంట్ వేవ్స్ అనేది వస్తాయి. ఇందులో కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ కానీ డిఫరెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ ఏముంటుంది? డిఫరెంట్ ఫేజ్ డిఫరెన్స్. సో ఫస్ట్ కండిషన్లో సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఫేజ్ డిఫరెన్స్ తీసుకుంటే ఆ రెండు యాడ్ చేయడం వల్ల ఇంటర్ఫరెన్స్ వచ్చింది. మళ్ళీ అప్పుడు ఏమొచ్చింది? కన్స్ట్రక్టివ్ వచ్చింది, డిస్ట్రక్టివ్ వచ్చింది. అది ఇన్కోహరెంట్ దాంట్లో ఏమొస్తుంది? సేమ్ ఫ్రీక్వెన్సీయే కానీ డిఫరెంట్ ఫేజ్ డిఫరెన్స్లు యాడ్ చేయడం వల్ల ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. We can observe interference, but we can observe the average effect of both bright and dark. ఇవి రెండు కలిసి ఫామ్ అవుతాయి. సో ఇందులో కోహరెంట్ సోర్సెస్లో మనం చెప్పిన కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ గురించి ఈక్వేషన్ పార్ట్ మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ అబౌట్ ఎడిషన్ ఆఫ్ 2 కోహరెంట్ సోర్సెస్. And this is about addition of 2 incoherent sources. Now I am going to discuss about the theory of coherent sources. So ఇక్కడ కూడా మనం తీసుకున్నది కోహరెంట్ సోర్సెస్ తీసుకున్నాం. 2 కోహరెంట్ సోర్సెస్ తీసుకున్నాం, S1 S2. ఇవి రెండు P అనే పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. అంటే S1Pని S2P ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో దీని నుంచి ఒక వేవ్ ఫామ్ అవుతుంది, దీని నుంచి ఒక వేవ్ ఫామ్ అవుతుంది. ఈ 2 వేవ్స్ సేమ్ ఫేజ్ డిఫరెన్స్ సేమ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఫామ్ అవుతుందండి. ఏ ఫామ్ అవుతుంది? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. దీంట్లో జనరల్ కండిషన్ నేను y1 ఈజ్ ఈక్వల్ టు a cos omega t. S1 అనే సోర్స్ నుంచి వచ్చిన డిస్ప్లేస్మెంట్, S1 సోర్స్ నుంచి వచ్చిన వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ y1 అనుకున్నాను. అదేవిధంగా S2 సోర్స్ నుంచి వచ్చిన డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ని y2 ఈజ్ ఈక్వల్ టు a cos omega t అనుకున్నాను. ఇవి రెండు యాడ్ చేయడం వల్ల వచ్చేది y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? a cos omega t ప్లస్ a cos omega t 2a cos omega t. మనకి ఇక్కడ ఇంటెన్సిటీకి యాంప్లిట్యూడ్కి రిలేషన్ ఉంటుందండి. యాంప్లిట్యూడ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. మనకి ఇంటెన్సిటీ కావాలంటే యాంప్లిట్యూడ్ స్క్వేర్ చేస్తే వస్తుంది. సో హియర్ I0 అనేది ఫస్ట్ ఈక్వేషన్కి సెకండ్ ఈక్వేషన్కి సేమ్ ఉంది. రిజల్టెంట్ ఈక్వేషన్ యొక్క ఇంటెన్సిటీని I అనుకుంటే ఏ ప్లేస్లో ఎంత ఉందని యాంప్లిట్యూడ్ 2 ఉంది. 2 స్క్వేర్ అంతా 4 a స్క్వేర్. ఇక్కడ a స్క్వేర్ బదులు I0 తీసుకుంటే I ఈజ్ ఈక్వల్ టు 4 into I0. Whenever the amplitude doubles, intensity 4 times. అంటే యాంప్లిట్యూడ్ డబుల్ అవ్వడం వల్ల ఇంటెన్సిటీ ఏమవుతుందండి? 4 times అవుతుంది. అదే యాంప్లిట్యూడ్ 3 times అయితే ఇంటెన్సిటీ 9 times అవుతుందండి. అంటే స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. అదే 4 times అయితే ఇంటెన్సిటీ 16 times అనేది అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. దీనికి జనరల్ ఈక్వేషన్ రాసుకున్నట్లయితే S1P negotiate S2P is equal to n lambda. S1P negotiate S2P is equal to n lambda. ఫస్ట్ ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్, ఇక్కడ కండిషన్ ఏం తీసుకున్నాం మనం? ఇక్కడ S1P negotiate S2P is equal to 0 తీసుకున్నాం. ఎందుకంటే ఫేజ్ డిఫరెన్స్ లేదంటే 0 తీసుకున్నాం. సో ఇన్ కేస్ నెక్స్ట్ వాల్యూస్ తీసుకున్నట్లయితే n is equal to 0, 1, 2 and so on 3. ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ సంబంధించి. సో ఇక్కడ ఇంటెన్సిటీ అనేది ఏమవుతుందండి? 4 times అవుతుంది యాంప్లిట్యూడ్ డబుల్ అవ్వడం వల్ల. అదే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ తీసుకుంటే సో ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందండి?
phase difference S1p negotiate S2p is equal to lambda by 2 అనే ఫేజ్ డిఫరెన్స్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్నాను నేను ఫేజ్ డిఫరెన్స్ lambda by 2 తీసుకున్నాను. సో దాని ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ lambda by 2 దీని ఇండికేట్ చేస్తుందని 180 degrees. Therefore y1 is equal to a cos omega t. y2 ఎంతండి రెండింటికి 180 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి. అంటే omega t ప్లస్ 180 ఎలా రాసుకోవచ్చు? lambda by 2 బదులు ఏం రాసుకోవచ్చు? 180 రాసుకోవచ్చు. Which is equal to a cos omega t. Therefore resultant will be y1 plus y2 a cos omega t minus a cos omega t is equal to 0. Therefore displacement becomes 0. Displacement 0 అయితే amplitude 0. Amplitude 0 అయితే intensity 0. ఇక్కడ displacement twice అయింది. Amplitude డబుల్ అవడం వల్ల intensity ఏమైందండి 4 times అయింది. కానీ ఇక్కడ అన్నీ 0 అవుతాయి. సో దీనికి జనరల్ కండిషన్ S1p negotiate S2p is equal to n lambda plus lambda by 2. ఈ రెండిట్లో lambda కామన్ తీస్తే n plus 1 by 2. Therefore n is equal to 0, 1, 2 and so on. So the constructive interference, the destructive interference. సో ఇదే కండిషన్ని ఒక పాయింట్ దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అని తీసుకున్నాను నేను 180 తీసుకున్నాను. అలా కాకుండా 5 అనే ఫేజ్ డిఫరెన్స్ తీసుకుంటే 5 అనే ఫేజ్ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో దిస్ ఈస్ ది ఈక్వేషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఎ లైట్ అట్ ఎ పాయింట్. సో మనం చెప్పుకోబోయేది ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటర్ఫరెన్స్ at a point due to interference. ఇప్పుడు తీసుకోవాలి. ఇక్కడ మనం 2 సోర్సెస్ అండి కోహరెంట్ సోర్సెస్ తీసుకున్నాం. ఫస్ట్ దాని ఈక్వేషన్ y1 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ ఒమేగా టీ. సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉందండి? 5 అనే ఫేజ్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేసాం. రిజల్టెంట్ ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని సూపర్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూస్ చేసాం. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఏం డిఫైన్ చేస్తుంది? సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ డిస్ప్లేస్మెంట్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. రెండాట్లోని ఏ కామన్ తీసేస్తే కాస్ ఒమేగా టీ ప్లస్ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. సో ఇక్కడ ఒక మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్ తీసుకోవాలండి. కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా. కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా 2 కాస్ ఏ మైనస్ బి బై 2 కాస్ ఏ ప్లస్ బి బై 2. ఇందులో ఈ ఒమేగా టీ ఏ అనుకుందాం, ఒమేగా టీ ప్లస్ 5 బి అనుకుందాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y ఈజ్ ఈక్వల్ టు 2a. 2 ఎక్కడి నుంచి వచ్చింది? 2 కాస్లోనండి. ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి 2 ఇంటూ ఏ 2a కాస్ ఒమేగా టీ మైనస్ ఒమేగా టీ బై 2. ఇక్కడ మైనస్ బై రెండాటికి మైనస్ వస్తుంది. ఇంటూ కాస్ ఒమేగా టీ ప్లస్ ఒమేగా టీ ప్లస్ 5 బై 2. ఒమేగా టీ క్యాన్సిల్. therefore y is equal to 2a cos minus 5 by 2 cos omega t 2 omega t. న్యూమరేటర్లో 2 డినామినేటర్లో 2 క్యాన్సిల్ అయితే ఒమేగా టీ మిగులు ప్లస్ 5 by 2. ఇక్కడ మళ్ళీ కాస్ ఇంకొక ఫార్ములా యూస్ చేయాలి. ఇక్కడ కాస్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. సో ఫ్రమ్ దట్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు 2a కాస్ 5 by 2 కాస్ ఒమేగా టీ 5 by 2. ఓకేనండి. సో దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఈక్వేషన్. ఇందులో 2a కాస్ ఒమేగా 2 అనేది యాంప్లిట్యూడ్ డినోట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు ఈక్వేషన్ I ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్, I నాట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. దర్ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు ఏ బదులు ఎంత ఉందండి? 2a కాస్ 5 by 2 హోల్ స్క్వేర్ చేస్తే 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 by 2 వచ్చింది. ఇన్స్టెడ్ ఆఫ్ a స్క్వేర్ వీ కెన్ రీప్లేస్ విత్ I నాట్. సో ఇప్పుడు మనకి ఇంటెన్సిటీ ఈక్వేషన్ వచ్చింది. ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది. డిస్ప్లేస్మెంట్లో వచ్చిన యాంప్లిట్యూడ్ యూస్ చేసుకుని ఇంటెన్సిటీ ఆఫ్ రిజల్టెంట్ వేవ్ ఫైండ్ అవుట్ చేసాం.
ఇందులో మళ్ళీ మ్యాక్సిమం కండిషన్ మినిమం కండిషన్ మ్యాక్సిమం ఐ మ్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఐ మినిమం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఐ మ్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుందండి, కాస్ స్క్వేర్ 5/2 వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది, 5 వాల్యూ 0 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 2π ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 4π అయినప్పుడు కాస్ స్క్వేర్ 5/2 వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది, ఐ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 4I0 అవుతుంది. అదే ఐ మినిమం ఎప్పుడు అవుతుందండి, కాస్ స్క్వేర్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కాస్ స్క్వేర్ 5/2 వాల్యూ దేని అవ్వాలి, 0 అవ్వాలి. ఇలా 0 అవ్వాలంటే 5 వాల్యూ ఏమవ్వాలి, ప్లస్ ఆర్ మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ 3π ప్లస్ ఆర్ మైనస్ 5π అండ్ సో ఆన్. అప్పుడు ఐ మినిమం వాల్యూ ఏమవుతుందండి, 0కి ఈక్వల్ అవుతుంది. ఈ 2 కండిషన్స్ ముందు దాంట్లో చెప్పుకున్నాను. ఏంటది, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ వల్ల వచ్చిందేమో ఐ మ్యాక్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ వల్ల వచ్చిందేమో ఐ మినిమం. సో దీనివల్ల మనం 2 ఈక్వేషన్స్ డెరైవ్ చేసాం. ఐ మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేసాము, ఐ మినిమం కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్. ఈ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామండి, ఫస్ట్ టాపిక్ వచ్చేసి రెడ్ షిఫ్ట్ అంటే ఏంటి, బ్లూ షిఫ్ట్ అంటే ఏంటి. సెకండ్ టాపిక్ ఏం తీసుకున్నామండి, కోహరెంట్ వేవ్స్ ఎడిషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇన్కోహరెంట్ వేవ్స్ ఎడిషన్ చేసినప్పుడు ఏమవుతుంది. థర్డ్ టాపిక్ ఏం తీసుకున్నాం, ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటర్ఫరెన్స్ అట్ ఎ పాయింట్ డ్యూ టు ఇంటర్ఫరెన్స్, అట్ ఎ పాయింట్ డ్యూ టు ఇంటర్ఫరెన్స్, ఇంటెన్సిటీ ఈక్వేషన్, సారీ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ ఈక్వేషన్ కదా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ అట్ ఎ పాయింట్ డ్యూ టు ఇంటర్ఫరెన్స్ వల్ల జరిగే ఇంటెన్సిటీ ఈక్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ ఫర్